ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా రోజుల నుంచి నన్ను మిస్ అవుతున్నారు అనుకుంటా. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి సుమిత్రను కిడ్నాప్ చేయడానికి వైరేకి హెల్ప్ చేసింది జోష్న అని నిరూపించి చంప పగలగొట్టిన కార్తీక్. షాక్లో పారిజాతం. ఇంతకీ వైరా సుమిత్రను కిడ్నాప్ చేయడం ఏంటి? మరి అలా వైరా సుమిత్రను కిడ్నాప్ చేయడానికి జోష్న హెల్ప్ చేయడం ఏంటి? ఈ విషయాన్ని కార్తీక్ ఎలా నిరూపించాడు? మరి జోష్న చెంప పగలగొట్టిన కార్తీక్ని శివనారాయణ ఏమన్నాడు? పారిజాతం ఎందుకు షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో వచ్చేసేసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది మీది నవవసంతం. రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇంకా మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జోష్న చేసినటువంటి గొడవతోటి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది సుమిత్ర. ఇంకా తను అక్కడ ఉండడం వేస్ట్ అని అనిపించి ఒక కోడలుగా కానీ ఒక భార్యగా కానీ తను పర్ఫెక్ట్ కాదని నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుమిత్ర. ఇంకా సుమిత్ర వెళ్ళడం చూసినటువంటి జోష్నకి ఏమాత్రం కూడా ఒక కనీసం పెంచిన తల్లి గురించి బాధ అయితే పడే కూతురులా కూడా ప్రవర్తించలేదు. తన కన్న తల్లి కాకపోయింది, కనీసం తనని ఒక మహారాణిలా పెంచిన తల్లి కదా, కనీసం ఆలోచించాలి కదా. అది కూడా చేయకుండా వెళ్ళిపోతున్నటువంటి సుమిత్రని చూస్తూ ఎక్కడికి వెళ్తుందో అనుకుంటూ, ఎక్కడ పారిజాతం వెళ్తుందో సుమిత్ర అని గుర్తిస్తుందో అని పారిజాతాన్ని కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరినటువంటి సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళినటువంటి జోష్నను వెంటనే వైరాకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నారా అని అడిగితే నువ్వెవరు అని అంటాడు వైరా. దశరథని దెబ్బ కొట్టాలని చూస్తున్న నీకే ఒక మంచి అవకాశం ఇద్దామని ఫోన్ చేశాను అంటుంది. అవునా, ఏంటి అవకాశం అని అనగానే వాళ్ళ ఇంట్లో ఏ గొడవలో ఏమో తెలియదు కానీ దశరథ పెళ్ళాం మాత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఒంటరిగా వెళ్తుంది. అడ్డు పెట్టుకొని దశరథని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగించవచ్చు అని అంటుంది. ఆ మాటలతో ఒక్కసారిగా ఎవరో నాకు తెలియదు కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇది కానీ నిజమైతే నీ నెంబర్కి నా అకౌంట్ నుంచి ₹1,00,00,000 వేస్తాను అంటాడు వైరా. అవునా, సరే పంపించు అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది జోష్న. ఫేక్ నెంబర్తో పాటు ఫేక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి పెట్టుకుంటుంది. అసలు జోష్న డబ్బు ఎందుకు పంపమంది? జోష్నకు డబ్బు కొదవు కాదు కదా. జోష్న డబ్బు పోగు చేసుకోవడం మొదలుపెట్టింది. ఏ రోజుకైనా అసలు నిజం బయటపడితే కన్ఫామ్గా జరిగేది ఒకటే, అదేంటంటే జోష్న పారిజాతాన్ని జుట్టు పట్టి శివనారాయణ బయటకి ఈడుస్తాడు. మరి ఆ రోజు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. అందుకోసం ఒక రకంగా పారిజాతం కోసం కూడా తన కోసం ఆ డబ్బంతా పొగేయడం మొదలు పెడుతుంది. ఇంకా వైరా అయితే జోష్న చెప్పిన రూట్లను వెతుకుతూ ఉంటే సుమిత్ర అప్పుడే నడుస్తూ వస్తూ ఉంటుంది. వావ్, సూపర్ అప్గా చిక్కావుగా దశరథ గాన్ని ఆట ఆడుకోవడానికి నాకు దొరికిన మంచి అవకాశం. దీన్ని ఎట్టి పరిస్థితులకు వదులుకొనిగా అంటూ వైరా తను డైరెక్ట్గా దిగకుండా తన మనుషుల్ని పంపిస్తాడు. అలా వచ్చి సుమిత్రను పట్టుకోబోతుంటే వాళ్ళని ఎవరో ముసుగు మనిషి వచ్చి పిచ్చకుమ్ముడు గుమ్మేస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వైరా. ఎవరో వీళ్ళు నాకు కాల్ చేసి కావాలని నన్ను ఇరికించాలనుకున్నారో ఏంటో, అనవసరంగా ₹1,00,00,000 కూడా కొట్టేశానుగా, ఎందుకంటే సుమిత్ర కనిపించగానే ఆ డబ్బులు పంపిస్తాడు. ఇంకా దెబ్బలు తిన్న వైరా మనుషులు వచ్చి సార్ ఏంటి సార్ ఇది, ఎవరో లేరు, హ్యాపీగా ఆమెను తీసుకొచ్చేయచ్చు అని చెప్పి మేము వస్తే ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుందని అంటూ ఉంటే ఇక వాళ్ళు బాధపడుతూ ఉంటే అది నాకు అర్థం కావట్లేదురా, ₹1,00,00,000 కూడా పంపించాను రా బాబు అని అంటూ ఉంటే ఆ నెంబర్కి ఎక్కడి నుంచి అయితే తనకు కాల్ వచ్చిందో కాల్ చేసేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేదైనా స్కామా ఏంటి అనుకోవడానికి లేదు. సుమిత్ర తనంతట తానే బయటికి రాదు, ఈ స్కామ్లో ఇరుక్కునైతే రాదు. కాబట్టి కన్ఫామ్గా ఇది ఎవరో కరెక్ట్గానే చేశారు. కానీ వచ్చిన ఈ మూసిగి మనిషి ఎవరో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటాడు. ఇంకా వచ్చిన ఆ పర్సన్ అయితే సుమిత్ర చేయి పట్టుకొని ఇంకా తన బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు. సుమిత్రకి ఏం చేయాలో అర్థం కాక ఏంటి, ఎవరు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనగానే మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేయాలనుకున్నారు మేడం, కాపాడి తీసుకెళ్తున్నాను, అర్థమైందిగా మీకు అనగానే వాళ్ళని నువ్వు పంపించి నువ్వే వచ్చినట్టు అని చెప్పాను అంటుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నారు మేడం, అలా రావాల్సిన అవసరం నాకేంటి, మీరు ఈ ప్రమాదం ఇవాళ ఇరుక్కుంటున్నట్టు నాకు అర్థమైంది, ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది మీ కూతురే కదా అని అంటాడు కార్తీక్. అలా కార్తీక్ అనేసేపాటికెళ్ళి ఎవర్రా నువ్వు అని చెప్పి సుమిత్ర అవునత్త, కార్తీక్ని జోష్నని నిన్ను రెచ్చగొట్టి విధానానికి
ఖచ్చితంగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని అనుకున్నా. ఎందుకంటే మావయ్య అన్న మాటలు అలాంటివి కాబట్టి నీకోసం ఇంటి దగ్గరే బయట కాపలా కాసుకొని ఉన్నా. నేను చూసేసరికి ఈలోపు నీ కూతురు చాలా పెద్ద స్కెచ్చే వేసింది. అదేంటంటే చాలా తెలివిగా వైరాకు ఫోన్ చేసి వైరాని నీ మీదకి ఉసుకొలిపింది అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారా అంటే, అవునత్త, నీ కూతురే ఫోన్ని నా ఫ్రెండ్ తోటి ట్యాప్ చేయించాను. అతను డిపార్ట్మెంట్లో ఉన్నాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని నీ ఫోటోని నా ఫ్రెండ్కి పంపించాను. నేను వచ్చేలోపు ఇక్కడ ఇలా జరిగిపోయింది అంతే. అతనైతే వెంటనే జోష్న ఏం మాట్లాడిందో విని చెప్పాడు. దాంతో నేను గబగబా నేను ట్రేస్ అవుట్ చేసుకోగలిగాను. చాలా థ్యాంక్స్ రా, నేను తప్పు చేశాను, మళ్ళీ తప్పు చేయను అంటుంది. తప్పు చేయలేదు అత్త, ఇప్పుడే కరెక్ట్గా చేసినావు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి ఇంకా సైలెంట్గా చెప్పిన చోటే కూర్చుంటుంది కాంచన. సారీ సుమిత్ర అయితే కార్తిక్ ఎక్కడైతే ఉండమంటాడో అక్కడే ఉంటుంది. ఇంకా తర్వాత రోజున జోష్న ఏం తెలియనట్టుగా సుమిత్ర కనిపించట్లేదని హడావిడి చేయడం మొదలు పెడుతుంది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా కాసేపటికి కార్తిక్ సుమిత్రను తీసుకొని వస్తాడు. షాక్ అయిపోతుంది జోష్న. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అంటూ ఇంకా నేను రాననుకున్నావా అని అంటుంది. ఎందుకు అనుకుంటానమ్మా అని చెప్పి అంటుంది ఇంకా జోష్న. వెళ్ళిపోతావంటే ఎందుకు ఆపలేదు అని అడుగుతుంది. ఏంటి నువ్వు వెళ్ళడం జోష్న చూసిందా అంటాడు శివనారాయణ. చూసింది మావయ్య గారు, కానీ నన్ను ఆపలేదు. పైపెచ్చి అత్తయ్య గారిని కూడా లోపలికి తీసుకెళ్ళిపోయింది అని అంటుంది. ఏంటి జోష్న ఇది అని అంటే, నేను మమ్మీ అనుకోలేదు తాత అనగానే, ఆ రాత్రి వేళ మన ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్తున్నారో ఆ మాత్రం నీకు తెలియదా అని అంటాడు శివనారాయణ. అది కాదు తాత, నేను అమ్మ అనుకోలేదు అంటూ ఉండగానే కార్తిక్ వచ్చి చంప మీద చెల్లుమని ఒకటి పీకుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ అనుకోకుండానే వైరాగ్ ఫోన్ చేసి మా అమ్మ వస్తుంది, కిడ్నాప్ చేసుకో, దశరథ మీద నీకున్నటువంటి కక్ష తీర్చుకో అని చెప్పావు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏది మాట్లాడితే అది చెల్లుతుంది అనుకుంటున్నావా అంటుంది జోష్న. వినిపిస్తున్నాను వినండి అంటుంది. ఇది జోష్న మనకి ఎవరికి తెలియకుండా చాలానే మెయింటైన్ చేసిందని చెప్పి అంటూ చాలానే అకౌంట్ ఫోన్ నెంబర్ అని ఇంకా ఫోన్లో మాట్లాడిందంతా కూడా వినిపిస్తాడు. ఇది జోష్న ఎవరికి తెలియకుండా బినామీ పేరుతో పెట్టుకుంది అని చెప్పి చెప్తాడు. బినామీ పేరుతోనా అని చెప్పి ఏ నెంబర్కి అయితే తను ఫోన్ చేసి మాట్లాడిందో ఆ నెంబర్ నుంచి తన అకౌంట్కి వచ్చిన ₹1,00,00,000 అసలు ఆ నెంబర్ ఎవరిది అనేది ఎంక్వైరీ చేస్తే అది ఎవరిదో కాదు, బైరాది తెలియంది అనగానే షాక్ అయిపోతుంది జోష్న. కనీసం టైం గ్యాప్ ఇవ్వకపోయినా సరే ఇంతలా నువ్వు నా స్కెచ్ మొత్తాన్ని పక్కగా పట్టేశావా బావా అనుకుంటూ ఉంటుంది. ఇంకా జోష్న చెంప పగలగొడతాడు. కార్తిక్ దగ్గరకు వచ్చి ఇంకో చెంపతో ఆగిపోయినట్టు, ఏంట్రా 2 చెంపలు పగలగొట్టాలని అంటాడు దశరథ. ఇంకా శివనారాయణ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ టైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.